హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వాట్సాప్‌లో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే వాట్సాప్ స్టేటస్ సంబంధించి లేఅవుట్స్ అనే ఫీచర్‌ని అయితే తీసుకొచ్చారు. అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ ఓపెన్ చేసి యాడ్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఈ ఫీచర్ అనేది మీకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ టెక్స్టు, మ్యూజిక్ తర్వాత లేఅవుట్స్ అనే ఫీచర్ అయితే ఇక్కడ మనకు కనిపించడం జరిగింది. ఇక్కడ ఈ లేఅవుట్ ఫీచర్ మీద క్లిక్ చేసి మీరు మల్టిపుల్ ఇమేజెస్‌ని సెలెక్ట్ చేసుకొని, ఒక లేఅవుట్ కింద తయారు చేసుకొని మీరు వాట్సాప్ స్టేటస్‌లో ఒకే పేజ్ కింద పెట్టుకోవచ్చు. అది ఎలాగంటే చూడండి, లేఅవుట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇమేజెస్ అన్నీ మనకు సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు అప్ టు 6 ఇమేజెస్ 6 ఇమేజ్‌ల వరకు మీరు సెలెక్ట్ చేసుకొని ఒకే లేఅవుట్ కింద తయారు చేసుకొని దాన్ని స్టేటస్‌లో పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 6 ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మీరు 6 అనే కాదు, 4, 3, 2 అలా ఎన్నైతే మీ అన్ని ఇమేజెస్‌ను ఈ విధంగా లేఅవుట్ కింద సెట్ చేసుకోవచ్చు. నేను 6 ఇమేజెస్‌ను ఇక్కడ లేఅవుట్ కింద సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇవన్నీ ఒక లేఅవుట్ కింద క్రియేట్ అయిపోతాయి. ఇదివరకైతే ఈ ఫీచర్ అయితే లేదు. లేటెస్ట్‌గా ఈ ఫీచర్ అయితే రావడం జరిగింది. అలాగే చూడండి, ఇమేజెస్ లేఅవుట్ కింద సెలెక్ట్ చేసిన తర్వాత కిందన మనకు లేఅవుట్స్ అనేవి ఇచ్చాడు. లేఅవుట్ మోడల్స్ అన్నట్టు 6 ఇమేజెస్‌కొకటి, 4 ఇమేజెస్‌కొకటి, 5 ఇమేజెస్‌కొకటి అలాగా. అంటే మనం ఎన్ని ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని బట్టి మనకిక్కడ లేఅవుట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు అది సెట్ అయిపోతుంది. ఈ విధంగా మనం మల్టిపుల్ ఇమేజెస్‌ను ఒక లేఅవుట్ కింద క్రియేట్ చేసుకొని మన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ అప్డేట్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.